నాగార్జునసాగర్ కుడి కాలువ కట్టకు అర్ధరాత్రి గండిపడింది. ఎస్కేప్ ఛానల్ వద్ద కట్టకు గండిపడడంతో నాగులెట్టి వాగుకు ప్రవాహం పెరిగింది. దీంతో వాగు పరివాహక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నాగులెట్టి వాగు ఆనుకుని వీరుల తిరునాళ్ల నేపథ్యంలో వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులోని 3 దుకాణాలు లోతట్టులో ఉండడంతో నీరు చేరింది. మరోవైపు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని దాదాపు 20 గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎన్ఎస్టీ అధికారులు వెంటనే యంత్రాల సాయంతో అక్కడికి చేరుకుని గండి పూడ్చే పనులు చేపట్టారు. ట్రాక్టర్ల ద్వారా మట్టిని తీసుకువచ్చి పోస్తున్నప్పటికీ గండి పూడడం లేదు. బుగ్గవాగులో కూడా వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రాజెక్టు వద్దే నీటిని నిలుపుదల చేయాల్సి ఉందని స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు కట్టను ధ్వంసం చేసి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ కుడి కాలువ కట్టకు అర్ధరాత్రి గండిపడింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా గుంటూరు జిల్లా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుంది. రాజేష్, చెప్పండి, గండిపడిన నేపథ్యంలో అక్కడ 20 గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? నాగార్జున కాలువ కుడి కాలువ ఏదైతే ఉందో అది అతిపెద్ద కాలువగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కాలువకి ఎక్స్ప్రెస్ ఛానల్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఈ కట్టకి అర్ధరాత్రి గండి పడింది. అయితే ఈ గండి ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా తీశారా అనే దాని మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గండి పట్టడంతో నాగులేటి వాగుకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం అనేది వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ వరద ప్రవాహం కారణంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 20 గ్రామాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ వరద కూడా చాలా ఎక్కువగా ఉంది. విడి రోజుల్లో వర్షం కారణంగా లేదంటే ఆ వాగుకి కాలం నుంచి నీటి విడుదల చేసే టైంలో ఉండే ప్రవాహం కన్నా కూడా దాదాపు 4-5 రెట్లు ఎక్కువ ప్రవాహం ఉండటంతో కూడా వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు పల్నాటి వీరుల తిరునాళ్ళ ఇప్పుడు అట్టహాసంగా కూడా ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి షాపులు దుకాణాల్లోకి ఈ వాగునీరు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వెంటనే అధికారులు దీని మీద స్పందించారు. స్థానికంగా ఉన్నటువంటి జేసీబీలు అన్ని తెచ్చి కూడా వాటిని గండిని పూడ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే గండి